ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు మీనా, డానీ ఫ్యామిలీ కుటుంబం మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సమర్పించేవారు వికాస్ మరియు కుటుంబ సభ్యులు. జి భాగ్య సౌమ్యకి యుఎస్ఏలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్లుగా. ఎన్ రాజేష్, జ్యోతి, అక్షద కుటుంబం దేవుడు చేసిన మేలుడు కృతజ్ఞతగా దైవాశీస్సుల కొరకు. వికాస్ ఫ్రాంకో కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. రవీందర్, మీనాక్షి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు. అనురాధ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. రేఖారావు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. జాక్ కెమా క్లోజ్ ఆశ్రమమును పిల్లలకు మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. పద్మకు మంచి ఆరోగ్యం, కిరణ్ భార్య పిల్లలను దీవించమని. దివ్యకు కోర్టు కేసులో న్యాయం జరుగునట్లుగా వారి బిడ్డలను దీవించాలని పూజ. రమేష్ ఆత్మనిత్య విశ్రాంతి కోసము, కుటుంబ సభ్యుల ఓదార్పు కోసము. థోమాస్ మాస్టర్కు రాణెమ్మకు మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుడు తోడుగా ఉండాలని. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీస్సుల కొరకు. డాక్టర్ తమ్మకస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తమ్మకస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తమ్మాబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. మక్కెన శివరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, అభిషేకం కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని. నిన్నటి దినాన ముగిసిన ఇంగ్లీష్ వడకము దేవుడు దీవించినందుకు కృతజ్ఞతగా, వారి కుటుంబాలను దీవించినందుకు కృతజ్ఞతగా ఈరోజు యవనస్తుల కూడిక జరుగుతుండగా ప్రతి ఒక్కరూ కూడా యవనస్తులు అభిషేకంతో ఆశీర్వాదంతో నింపబడినట్లుగా పూజ. ఒక వ్యక్తి తలంపు ప్రకారము థోమాస్ రెడ్డి రెజ్జినమ్మ మంచి ఆరోగ్యం కొరకు మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కారుణ్యమాత పేరిట. కె భాస్కర్ దేవునికి కృతజ్ఞతగా శంకరయ్య చేయి పనులను ప్రభు దీవించినట్లుగా. మై లూర్దిరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు. చంద్రశేఖర్ ఆరోగ్యం, దేవుని మార్గం నడవాలని, కుటుంబమంతా దీవింపబడినట్లుగా. జైపాల్ రెడ్డి రాణి కుటుంబం కృతజ్ఞతగా. ఫాతిమా మేరీ, హృత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కృతజ్ఞతగా ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. దివ్య గర్భవతిగా ఉండగా మరి తల్లి తోడుగా ఉండాలని, ప్రసవించే వరకు కూడా దేవుడు వారికి అండగా దండగా ఉండాలని పూజను సమర్పించేవారు కుమారి. పోతిరెడ్డి, మర్రెడ్డి, మరియ తెరీసా ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ప్రియాంక ఎగ్జామ్స్ వ్రాయిచుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం, ఉత్తీర్ణత సాధించినట్లుగా దేవుడు తోడుగా ఉండాలని. ఏ మర్రెడ్డి, లూర్ది మేరీ అర్పణ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. డి విజయ అనారోగ్య సమస్య నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత. డి అజయ్ అంధకార శక్తుల నుండి విడుదల. డి సంజయ్, శ్యామ్ మంచి ఆరోగ్యం కొరకు. అల్లం మార్క్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా. ఎడ్విన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొరకు, జై వ్యాపారంలో అభివృద్ధి కొరకు. సతీష్ కోటి క్యాన్సర్ నుండి సంపూర్ణ విడుదల. పోతిరెడ్డి, మర్రెడ్డి, మరియ తెరీసా ఆత్మల శాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. So
ఎల్షడా ఎల్షడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. పితయైన సర్వేశ్వరునికి జనితైక కుమారునికి పవిత్రాత్మకు స్తుతి కలుగునుగాక. ఎందుకన అతడు తన దయామయ ప్రేమను మనపై కనపరచెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. మనము సత్యోపదేశ సంక్షేమములో నేర్చుకొని ఉన్నాం. ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురికి ఒకే దైవ స్వభావము, ఒకే జ్ఞానము, ఒకే శక్తి మరియు ఒకే మహిమ తేజస్సును వారు కలిగి ఉన్నారు. ముగ్గురు అయినప్పటికీ కూడా అన్నిటి యందు వారి సరిసమానులు. ముగ్గురు కూడా ఆరంభం లేని వారిగా ఉన్నారు. ముగ్గురు కూడా సర్వాంతర్యామిగా ఉన్నారు. ముగ్గురు కూడా సర్వశక్తిమంతులై ఉన్నారు. ముగ్గురు కూడా సర్వజ్ఞానులై ఉన్నారు. ఈ ముగ్గురు త్రిత్వైక సర్వేశ్వరుడు ప్రియులారా మానవ రక్షణ కార్యములో ఒక ప్రముఖమైన పాత్రను పోషించారు. మన యొక్క క్రైస్తవ విశ్వాసము, త్రిత్వము లేకుండా క్రైస్తవ విశ్వాసము లేదు. అపోస్తుల విశ్వాసములో మనం చెప్తున్నాం, తండ్రి దేవుని విశ్వసిస్తున్నానని, యేసు ప్రభుని విశ్వసిస్తున్నానని, పరిశుద్ధాత్మ దేవుని విశ్వసిస్తున్నామని చెప్పి మనము అపోస్తుల ప్రార్థనలో చెప్తున్నాం, విశ్వాసంగ్రహంలో చెప్తున్నాం. అలాగే త్రిత్వము లేకుండా దైవ సంస్కారాలు లేవు. మనము స్వీకరించే ప్రతి దైవ సంస్కారం కూడా ఆ త్రియేక దేవుని పేరు మీదగానే మనం స్వీకరిస్తున్నాం. అలాగే త్రిత్వము లేకుండా మన ప్రార్థన లేదు. మనము తండ్రికి ప్రార్థన చేస్తున్నాము, యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన నామములో ప్రార్థన చేస్తున్నాము, పవిత్రాత్మ నడిపింపుతో, పవిత్రాత్మ ప్రేరణతో. ఆత్మలో యేసుక్రీస్తు నామములో మనము తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. సో త్రిత్వము లేకుండా ప్రార్థనా జీవితము లేదు. అందుకనే ప్రియులారా త్రిత్వైక సర్వేశ్వరుడు మానవుని యొక్క రక్షణ ప్రణాళికలో, మానవుని యొక్క రక్షణ కార్యములో ఒక ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పటంలో అతిశయోక్తి లేదు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపాడు. కుమారుడు మానవాళి రక్షణకై తన ప్రాణమును ధారపోశాడు, తన రక్తమును చెందాడు. మరి మానవాళిని ఆ యొక్క విశ్వాసములోనికి, నిత్య జీవితంలోనికి నడిపించడానికి తండ్రి కుమారులు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. ఆ పరిశుద్ధాత్మనే ఒక వ్యక్తిని నిత్య జీవానికి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్య ప్రభావముతో, ప్రార్థనా వాక్కు ప్రభావముతో దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ త్రిత్వము యొక్క పాత్ర మానవ రక్షణలో ఎంతో ప్రముఖమైనది. మరి ఈ గొప్ప పండుగ జరుపుకుంటున్న మనమందరం కూడా ఆ త్రియేక దేవుని నామమును మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మనం ఆరాధించాలి. ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ త్రియేక దేవుని వలనే ఈ సృష్టి ఉంది, ఈ విశ్వం ఉంది. ఆ త్రియేక దేవుని వలననే ఈ మానవుడు ఈ లోకంలో జీవించగలుగుతున్నాడు, మనుగడ కలిగి ఉండగలుగుతున్నాడు. ఆ త్రియేక దేవుని వలననే ప్రియులరా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. మరి ఈ యొక్క గొప్ప పండుగ రోజు మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ, మన యొక్క పాపములకై పరితాపపడుతూ, ఈ యొక్క పవిత్రమైన రహస్యములను యోగ్యముగా మనం కొనియాడుటకు మన యొక్క పాపములను ఒప్పుకుందాం.
పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చునియున్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఈ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజున మహిమా గీతమును మనం చెప్పుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రివైన సర్వేశ్వరా, సత్యవాక్కు అయిన నీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ నీవు చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దయముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుని విజ్ఞానము ఇలాగ పలుకుచున్నది. ప్రభువు నన్ను ప్రప్రథమున సృజించెను. తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలో నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను. పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునిపే, తిప్పులు నేలకొనక ముందే నేను జన్మించి తిని. ప్రభు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ భూరేణువులను కలిగింపక మునిపే నేను ఉద్భవించి తిని. ఆయన అంతరిక్షమున
నిర్మించినప్పుడు సముద్రముకు చెలియలి కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాదకొల్పినప్పుడు, సముద్ర గర్భమున చలములను నెలకొల్పినప్పుడు, జలముకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని. నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచియుంటిని. పసికందు వలె రోజు ఆయనకు ఆనందము చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మన కొరకు రక్షణ లభించు సమయము మరింత దగ్గరగా అయినది. 2వ పట్నము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. సహోదరులారా, కనుక విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మనము ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితోనూ సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసం ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలైనా కష్టములు ఓర్పు చంచలమును నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతోనూ మన హృదయములను నింపెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది,
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 15 వరకు. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 వర్సెస్ 12 to 15. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కాని మీరు వానిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియపరచును. ఆయన నన్ను మహిమపరచును, ఏలయనా ఆయన నా నుండి గైకొనిన దానిని మీకు తెలియచేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పి తిని. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళ మీద విశ్వాసం ఉంచట్లేదు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పి నమ్మట్లేదు. క్రైస్తవులు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని విశ్వసించరు, ఒకే దేవుడు. అందుకనే వాక్యం పలుకుతుంది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో, ఇజ్రాయేలీయులారా మీరు వినుడు, మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు, ఒకే దేవుడు, ముగ్గురు దేవుళ్ళు కాదు. అలాగే 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది, దెర్ ఈస్ నో గాడ్ బట్ వన్, దేవుడు ఒక్కడే అని మనకు తెలియను. అలాగే 1 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా వాక్యం ఏం చెప్తుంది? ఒకే దేవుడు ఒక్కడే. దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఆర్ నో 3 గాడ్స్. అలాగే క్రిస్టియన్స్ డు నాట్ బిలీవ్ దట్ ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్. ముగ్గురు కూడా వేరువేరు రూపాలని కాదు, అందరూ కూడా ఒకే స్వభావం కలిగి ఉన్నారు, ఒకే జ్ఞానం కలిగి ఉన్నారు, ఒకే శక్తి కలిగి ఉన్నారు, ఒకే దైవ స్వభావము, ఒకే మహిమ కలిగి ఉన్నారు, ఒకే తేజస్సు కలిగి ఉన్నారు. వారిలో హెచ్చుతగ్గులు లేవు, వారిలో మొదటివాడు కడపటవాని అను లేదు, వారికి ఆరంభం లేదు, ముగింపు లేదు, సర్వశక్తిమంతులు ముగ్గురు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అయినప్పటికీ ఒకే దేవుడు అయినప్పటికీ కూడా ఈ ఒకే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథములో ముగ్గురు వ్యక్తులుగా మనకి పరిచయం చేయబడ్డాడు. ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పి రాయబడి లేదు ఒకే దగ్గర. ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో త్రిత్వము అని రాయబడి లేదు. దెర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ ట్రినిటీ ఇన్ ద ఎంటైర్ బైబుల్. సో అలా అని చెప్పి దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడనే సత్యాన్ని మనం త్రోసిపుచ్చలేం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అంతటా కూడా ఈ యొక్క విషయము, ఈ సత్యము మనకు తెలియపరచబడి ఉంది. మొదటగా మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మానవుని సృష్టించాలని అనుకున్నప్పుడు ఈ విధంగా వాక్యము రాయబడి ఉంది. ఇప్పుడు ప్రభువైన దేవుడు, అక్కడ మన వాక్యం చూస్తున్నాము, లెట్ us మేక్ మ్యాన్. ఇప్పుడు మనము మానవ జాతిని కలిగింతుము. మానవుడు మనల్ని పోలి. ఇప్పుడు చూడండి, ఒకే వ్యక్తి ఉన్నాడనుకో భాష ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మానవ జాతిని సృష్టిస్తాను, అతడు నా వలే ఉంటాడు అని చెప్పి ఉంటుంది. కానీ ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము అనే పదం రాయబడి ఉంది. ప్లూరల్, బహువచనం ఉపయోగించబడింది అక్కడ. ఏకవచనం అయినట్లయితే నేను అనే పదం ఉండేది, కానీ బహువచనం కనుక మేము అనే పదము అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే మనము ఈ విధంగా మన వాక్యం చూసుకున్నట్లయితే ప్రియులారా,
ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా వాక్యం ఈ విధంగానే చెప్పబడుతూ ఉంది. ఇప్పుడు ఆ, దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మాపాటి వాడు ఆయను. అతడు మనవలే తయారైన, అంటే ఒక్క వ్యక్తి ఉన్నాడు అనుకో, ఏకవచనం వాడబడుతుంది. ఏకవచనం ఎలా చెప్తుంది? అతడు నాలాగా తయారయ్యాడని. కానీ ఇక్కడ ఏకవచనం కాదు, బహువచనం వాడబడింది. బహువచనం అంటే ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నప్పుడే బహువచనం వాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే మనం పరిశుద్ధ గ్రంథములో ఇంకొక వాక్యం చూస్తాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో యెషయా ప్రవక్త దైవ దర్శనం పొందుకున్న తర్వాత అక్కడ దేవుడు అంటున్నాడు, మనము ఎవరిని పంపుదము, మన తరపున ఎవరు వెళ్తారని. నేను ఎవరిని పంపుదును, మన తరపున ఎవరు వెళ్తారని చెప్పి, మన తరపున ఎవరు వెళ్తారు. అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మన తరపున ఎవరు వెళ్తారు. ఇప్పుడు ఒకే వ్యక్తి ఉన్నాడనుకో, నా వైపున, నా తరపున ఎవరు పోతారు. ఇక్కడ కూడా బహువచనము వాడబడింది. కానీ త్రిత్వము గురించి మనము నూతన నిబంధన గ్రంథములో ప్రియులారా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యం చూసినట్లయితే ఈ త్రిత్వము గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ముందుగా యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాటలు మనం ఆలకించుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం, 21, 23 వచనాలు చదువుదాం. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. సో ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. తండ్రి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. నా ఆజ్ఞలను ప్రేమించువాడు, నా ఆజ్ఞల ప్రకారము నడుచుకునివాడు నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువానిని నా తండ్రి ప్రేమిస్తాడు. 23వ వచనం. అందుకు యేసు ఇట్లు సమాధానం ఇచ్చెను, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము దేవుని ముగ్గురు వ్యక్తులుగా చూస్తున్నాం. మొదటిది తండ్రి, రెండవది కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని ప్రార్థింతును. సో ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను తండ్రిని ప్రార్థింతును. ఇక్కడ తండ్రి అని ప్రస్తావించబడింది. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆ తండ్రి దేవుడు మీకు ప్రసాదించును. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు మాట్లాడి, నేను తండ్రిని ప్రార్థన చేస్తాను, తండ్రి మీకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఆయన మీకు వసగును అని చెప్పి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ చెప్పబడింది. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పి వారి మీద శ్వాస ఊదాడు. సో ఇక్కడ తండ్రి నన్ను పంపాడు, నన్ను పంపినట్లే మిమ్మల్ని పంపుచున్నాను. ఇక్కడ తండ్రి దేవుడు ప్రస్తావించబడ్డాడు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తండ్రి దేవుని నామమున యేసు శ్వాస ఊదినప్పుడు ఆ శ్వాస ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ శిష్యుల మీదకి దిగి వచ్చాడు. సో ఈ పరిశుద్ధం యొక్క త్రిత్వము అనేది ప్రియులరా, త్రియేక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఏకదేవుడు, ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా మన వాడుక పరిభాషలో త్రియేక దేవుడు అంటున్నాం. మరి ఈ యొక్క త్రిత్వము ప్రియులారా మనం చూసినట్లయితే మొదటగా యేసుక్రీస్తు యొక్క జ్ఞానస్నాన సమయంలో ఈ ముగ్గురిని కూడా మనం చూడవచ్చు. మత్తయి సువార్తలో మనం జ్ఞానస్నాన సమయంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నాన సమయంలో త్రిత్వైక దేవుడు అపోస్తులు ఆ యొక్క యేసు ప్రభు మీద దిగి రావటం మనం చూస్తున్నాం. ఆయన యొక్క జ్ఞానస్నాన సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయము చివరి వచనాలు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, దానికి ముందమ్మా, యేసు బాప్తిస్మం పొంది
నీటి నుండి ఆ. వెంటనే వెలుపలకు వచ్చెను. ఆ. అప్పుడు అదిగో ఆకాశం తెరవబడగా ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురం రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రెండో వచనం చదువు. నెక్స్ట్ వచనం చదువు. అప్పుడు ఆకాశం నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు యొక్క జ్ఞాన స్నానములో తండ్రి దేవుని యొక్క పాత్ర, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనం చూస్తున్నాం. ఆయన జ్ఞాన స్నానం పొందుకొని బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపం వలె దిగి వచ్చాడంట. రెండవది, పరలోకము నుంచి తండ్రి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పి తండ్రి స్వరము, ఆ యొక్క జ్ఞానస్నానంలో పితా, పుత్ర, పవిత్రాత్మ యొక్క ఆ యొక్క ఉనికిని మనం చూస్తున్నాం. వీ కెన్ సీ ద ప్రెజెన్స్, ఆ ముగ్గురిని. అలాగే యేసుక్రీస్తు ప్రభు తన చివరి ప్రయాణంలో మోక్షారోహణము చేసే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో శిష్యులకి ఆ యొక్క మాట ఇచ్చాడు, కమిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కమిషన్ అంటే, సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడని చెప్పి నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయం ఒసగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సో ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? మీరు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీరు జ్ఞానస్నానం ఇవ్వాలి. ఒకే దేవుడు కానీ ముగ్గురుగా ఉన్నారు అని చెప్పి మనం గ్రహించాలి. అలాగే ప్రియులారా, మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాయబడిన లేఖ 13వ అధ్యాయం 14వ వచనము, మనము దివ్య పూజాబలి సమయములో పౌలు గారు ఆ యొక్క సంఘానికి అంతిమ వీడ్కోలు ఈ విధంగా పలుకుతున్నారు. చదువుదామా పౌలు గారి యొక్క వీడ్కోలు? 2వ కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం. ఇది మనం యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును, పరిశుద్ధాత్మ సహవాసముయు మీకు అందరకును లభించునుగాక. ఇది మనం ప్రతి దివ్య పూజాబలిలో చెప్తున్నాం. యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీతో ఉండునుగాక, లభించునుగాక అని చెప్పి మనం చెప్తున్నాం ప్రియులారా. అంటే ఆనాడు పౌలు గారు తన లేఖలన్నీ కూడా ఈ విధంగానే ముగించారు. వారికి ఈ విధంగా ముగించి శుభాకాంక్షలు యేసుక్రీస్తు నామములో, తండ్రి దేవుని నామములో, పరిశుద్ధాత్మ నామములో వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకి పరిశుద్ధ గ్రంథములో త్రిత్వము గురించి అనేక సంఘటనలు ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులు, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులని, ఆ ముగ్గురు వ్యక్తులని వివిధ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పి మనకి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది, మనకు తెలియపరచబడింది. ఈ ముగ్గురు కూడా రక్షణలో ప్రముఖమైన పాత్రను పోషించారు. ఎందుకంటే వాక్యములో మనకి మరి ఈ ముగ్గురు కూడా తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడై ఉన్నాడు. ముగ్గురు కూడా దేవుళ్ళే, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఒకే స్వభావము, ఒకే జ్ఞానము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము కలిగి ఉన్నారని చెప్పి మనము గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఈ యొక్క త్రిత్వము గురించి తెలుసుకుంటున్నప్పుడు మనమేం నేర్చుకోవాలి? ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులై ఉన్నారు, ముగ్గురు కూడా దైవ స్వభావం కలిగి ఉన్నారు. తండ్రి దైవ స్వభావం కలిగి ఉన్నాడు, కుమారుడు దైవ స్వభావం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దైవ స్వభావం కలిగి ఉన్నాడు. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా త్రిత్వాన్ని మనం నిరూపించాము. మరి ఈరోజు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజు మనం ఏం నేర్చుకోవాలి? మొదటగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే ప్రియులారా, ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మనం గమనించినట్లయితే ప్రియులారా, ముగ్గురి మధ్యలో
ఎలాంటి ఆలోచనలో కానీ పనిలో కానీ ఎలాంటి వ్యత్యాసం కానీ భేదభావాలు కానీ లేవు. దేర్ ఎగ్జిస్ట్ కంప్లీట్ లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వారి మధ్యలో వాళ్ళని ఏకపరిచేది ఏంటి అంటే, ఒకటి, ముగ్గురు కూడా ప్రేమ కలిగిన వారై ఉన్నారు. తండ్రి ప్రేమామయుడు, దేవుడు ప్రేమ కలిగినవాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగినవాడు, పరిశుద్ధాత్మ ప్రేమ కలిగినవాడు. ముగ్గురి మధ్యలో వారి యొక్క ప్రేమను ఒకరి మధ్యలో ఒకరు వ్యక్తపరుచుకుంటూ ఉన్నారని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు అయినప్పటికీ కూడా వారి మధ్యలో మనము ఎలాంటి భేదభావాలు కానీ వ్యత్యాసాలు కానీ మనం చూడం. వారి మధ్యలో మనం ఏం చూస్తామంటే సమన్వయము. వాట్ వి సీ ఈజ్ యూనిటీ, ఐక్యత మనం చూస్తున్నాం. సో ఈ యొక్క త్రిత్వైక దేవుని మనము ఏ విధంగా అనుసరించాలంటే, ఎప్పుడైతే ఒక సంఘము కానీ ఒక కుటుంబము కానీ ప్రియులారా ఐక్యత కలిగి సమన్వయం కలిగి భేదభావాలు లేకుండా పొరపచ్చలు లేకుండా మనస్పర్ధలు లేకుండా జీవిస్తారో అక్కడ దైవ సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే భేదభావాలు ఉంటాయో, మనస్పర్ధలు ఉంటాయో, గొడవలు ఉంటాయో, కోపతాపాలు ఉంటాయో, పొరపచ్చలు ఉంటాయో అక్కడ ప్రియులారా దుష్టుడు పనిచేస్తున్నాడని చెప్పి మీరు గ్రహించాలి. దుష్టుని యొక్క ఉనికి ఉందని మీరు గ్రహించాలి. త్రిత్వైక దేవుని యొక్క సన్నిధి మీ గృహములో ఉంటే, త్రిత్వైక దేవుని యొక్క సన్నిధి మీ యొక్క బంధాలలో ఉన్నట్లయితే మీ బంధాలలో ఐక్యత ఉంటుంది, సమన్వయం ఉంటుంది, పొరపచ్చలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు, ఒకరినొకరు క్షమించుకోగలుగుతారు, ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనాన్ని ప్రదర్శించుకోగలుగుతారు. ఎక్కడైతే త్రిత్వము యొక్క సన్నిధి లేదో ప్రియులారా, ఎక్కడైతే పొరపాట్లు ఉంటాయో, ఓర్పు సహనం ఉండదో, ఎప్పుడైతే క్షమాగుణం ఉండదో, ఎక్కడైతే మనస్పర్ధలకి తావిస్తున్నారో, ఎక్కడైతే పొరపచ్చలకు చావిస్తున్నారో అక్కడ దుష్టుడు ప్రవేశించాడని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకొక విషయం, ఈ ముగ్గురు ఒకే దేవ స్వభావము, ఒకే జ్ఞానము, ఒకే శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా కుమారుడు దైవ చిత్తమును బట్టి మానవ రక్షణార్థమై తండ్రికి విధేయిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారులకు విధేయిస్తున్నాడు. వాట్ వి సీ ఇన్ ద ట్రినిటీ ఈజ్ మ్యూచువల్ సబ్మిషన్. విధేయత, లోబడి జీవించటము. ఈరోజు మనం సమాజాన్ని చూసినట్లయితే ప్రియులరా, లోబడి జీవించాలనే తత్వం అనేది పోతుంది. లోబడి జీవించటము, విధేయత కలిగి జీవించటం అనేది ఈ సమాజం ఎలా చూస్తుందంటే బలహీనతగా చూస్తుంది. వాక్యం ఏం చెప్తుంది? భార్య భర్తకి లోబడి జీవించాలి, భర్తకు విధేయించాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, తల్లిదండ్రులకు విధేయించాలి. అలాగే సమాజములో ఎన్నుకోబడిన సామాజిక లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వారికి మనము విధేయించాలి అంట. అలాగే ఆధ్యాత్మికముగా సంఘము కాపరికి విధేయించాలి. కానీ ఇక్కడ లోకం ఏం చెప్తుందంటే భార్యాభర్త ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే, కానీ ఒకరి పట్ల ఒకరు మ్యూచువల్ సబ్మిషన్ అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కానీ లోకం ఏం చెప్తుంది? నువ్వు లోబడని అవసరం లేదు. ఈరోజు సమాజము భార్యాభర్తలను విడదీస్తుంది. నువ్వెందుకు లోబడాలి, నువ్వెందుకు తగ్గాలి, తగ్గొద్దు, నువ్వు నిలబడి గట్టిగా అని చెప్పి బోధించి బంధాలు విడదీస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, విధేయించడానికి ఇష్టపడట్లేదు. ఇదంతా కూడా ప్రియులారా, ఎక్కడ ఈ మ్యూచువల్ సబ్మిషన్, దేవుని వాక్యానుసారంగా లోబడటం అనేది, విధేయించటం అనేది ఉండదో అక్కడ దుష్టుడు ఉన్నాడని చెప్పి అర్థము. దుష్టుడు ప్రవేశించాడని చెప్పి అర్థము. త్రిత్వము ఉన్న చోట, పితాపుత్ర పవిత్రాత్మలు ఉన్న చోట లోబడటం అనేది ఉంటుంది, విధేయత అనేది ఉంటుంది. త్రిత్వము లేని చోట దుష్టుడు ఉన్న చోట ప్రియులారా తల ఒగ్గటం అనేది, లోబడటం అనేది ఉండదు. యేసుక్రీస్తు శిలువ మరణం వరకు లోబడ్డాడు కాబట్టి ఆయన అత్యున్నతమైన స్థానానికి ఎత్తబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయాలన్నీ కూడా మనము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ రోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ త్రిత్వైక దేవుని మనం గణపరచాలి.
తండ్రి సృష్టికర్తగా, కుమారుడు రక్షణకర్తగా, పరిశుద్ధాత్మదేవుడు మనకి పరిశుద్ధత కలిగించే వ్యక్తిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ త్రిత్వైక పండుగ రోజున ఆ త్రియేక ప్రేమ, త్రిత్వైక సర్వేశ్వరుని పైన మన హృదయములలో సమృద్ధిగా నింపబడి మనము ఆ త్రిత్వంతో కలిసి ఐక్యముగా జీవించినట్లుగా దేవుని కృపకై ప్రార్థించుదాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన సర్వేశ్వర, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణముగా అంగీకరింపమని నిన్ను ప్రతిమానుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తములాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ సుతునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులుగా ముగ్గురై ఉన్న నీవు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నావు. నీవు తెలియపరిచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమరహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆద్యంతము లేని నీ అవిభక్త దైవ స్వభావమును, దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఏకమై
మేము నిరంతరము ఉప్పొంగుచు ఏకకంఠముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన, మెస్సయ్యా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రైనాడమెడ్చల వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. పులకింత నా హృదయం తాకినంత పరమ వీడియో పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత
ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ ద్రాక్షారసమే ప్రభు నిరుదిరమై మారిన ఈ వేళ మహిమాన్వితమైన అమృతరసమే అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత నా హృదయం తాకినంత పరమ వీడియ పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ దివ్య సప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడవునైన నీకు గౌరవ మహిమయు ఆరాధనయు నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.